ప్రభు అంతగా తగ్గించుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యంలో శిలువ మరణం అంతా నీచాతి నీచమైన శిక్ష ఇంకేది లేదు. అత్యంత నీచమైన వారికి, అత్యంత నికృష్టమైన వారికి వేసే శిక్ష అది. బైబిల్లో రాసింది, మానున వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని. కాబట్టి పిల్లరా, అంత నీచాతి నీచమైన శిక్ష సృష్టికర్త అయ్యున్న ఆయన బాహాటంగా పబ్లిక్లో దూషించబడుతూ, అవమానపరచబడుతూ, హేసడించబడుతూ, ఇది ఎంత అసాధ్యమో తెలుసా? ఏ వీధుల్లో ఆయన హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికే జయమని స్తుతులు పాడించుకుంటూ ప్రజలందరూ జయజయలు కొట్టారు. అదే ప్రజల మధ్య పట్టపగలు బాహాటంగా దూషించబడుతూ, హీనపరచబడుతూ, అవమానపరచబడుతూ ఆ సిలువను మోసుకుంటూ ఆ కపాలస్థానానికి వెళ్ళడం అనేది అది మనకు ఊహలకే అందని విషయం, అంతుపట్టని విషయం పిల్లరా. ఆయన అంతగా తగ్గించుకొని తన సిలువను తాను ఎత్తుకొని ఆ గొల్గోతా కొండ మీదకి వెళ్ళి అందరూ చూస్తుండగా సిలువ వేయబడ్డాడు. అయినా ప్రభు నోరు తెరవలేదు, మారు పలకలేదు. సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు విధేయుడు. లోకమంతా అనుకుంది రారాజుగా పుట్టేవాడు ఏ రాజవంశంలోనే పుడతాడు, అతడు దావీదు కుమారుడిగా పుట్టాలి, కాబట్టి దావీదు రాజవంశంలో పుడతాడు అని చెప్పి కొందరు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఆ సత్తురలో ఒక పశువుల తొట్టి మాత్రం ఖాళీ ఉంది. ఎందుకు? అందులోకి ఎవడో కూర్చోడు. ఎంత దిక్కుమాలినోడు కూడా ఆ పశువుల తొట్టిలో కూర్చోడు. కాబట్టి మనుష్యుడు ఎవడు దాన్ని కోరుకోడు. కాబట్టి ఆయన ఆ పవలించే చోటు అదొక్కటే ఖాళీగా ఉంది, అందులో పెట్టారు. ఈరోజు ప్రభు అంతగా తగ్గించుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువుని వెంబడించాలనుకుంటే, మన జీవితాల్లో ప్రభువుని కనిపించాలనుకుంటే, మనం యేసుని మన ముందు మాదిరిగా గురిగా పెట్టుకుంటే ఆ మార్గాన్ని మనం అతిశయంగా తీసుకుని అవలంబించడం నేర్చుకోవాలి.